హాయ్ అండి అందరికీ. ఈసారి చైనీస్ వాళ్ళ న్యూ ఇయర్ స్నేక్ ఇయర్ వచ్చింది. లాస్ట్ టైం డ్రాగన్ న్యూ ఇయర్ వచ్చింది కదా, ఈసారి మాత్రం స్నేక్ న్యూ ఇయర్ అంట. వినడానికే చాలా విచిత్రంగా ఉంది. వీళ్ళ న్యూ ఇయర్స్ అన్నీ ఒక్కొక్క యానిమల్, ఒకసారి ఏమో ర్యాబిట్ న్యూ ఇయర్ అలా వచ్చిందనమాట. వీళ్ళ న్యూ ఇయర్స్కి అయితే మాత్రం చాలా రోజులు హాలిడేస్ ఇస్తారు. మోర్ దాన్ 15 days ఇస్తారనమాట. చాలా వరకు ఫారినర్స్ అంతా ఇండియాకే వెళ్తుంటారు. మేమైతే ఈసారి ఇక్కడే ఉన్నాము. కంపెనీ నుంచి మనకు ముందుగానే గిఫ్ట్స్ వస్తాయన్నమాట. అలా పిల్లలకి స్నాక్స్ కానీ డ్రై ఫ్రూట్స్ ఇలాంటివి ఇస్తుంటారు. అలానే కొందరు బోనస్ ఇచ్చేవాళ్ళు బోనస్ కూడా ఇస్తూ ఉంటారు. బోనస్ అనేది వీళ్ళ చైనీస్ న్యూ ఇయర్కి వస్తుంది అనమాట. మామూలుగా జనరల్గా కొన్ని కంపెనీస్ అయితే డిసెంబర్కి అలా ఇస్తాయి కదా, కొన్ని కంపెనీస్ వీళ్ళ న్యూ ఇయర్ అప్పుడు అలా ఇస్తారనమాట. వీళ్ళ హ్యాపీనెస్ చూడండి. ఒక దాంట్లో ఏమో అన్ని డ్రై ఫ్రూట్స్ అలా ఇచ్చారు, ఇంకో దాంట్లో చాక్లెట్స్ ఇచ్చారు. వాటిల్లో ఏదో నాన్ వెజ్కి సంబంధించి బీఫ్కి సంబంధించి కూడా ఏదో ఇచ్చున్నారు. కాకపోతే క్లియర్గా మనం చూసుకొని తినాలి. వాటి ఇంగ్రీడియంట్స్ అలాంటివి కొంచెం అబ్జర్వ్ చేసుకొని, అదైతే క్లియర్గా ఉంది కాబట్టి అదైతే పక్కన పెట్టేసేయాలి. పిల్లలకైతే మంచి హ్యాపీగా ఉంది. అలానే వీళ్ళ కంపెనీస్లో కొన్ని యాక్టివిటీస్ జరుగుతాయి అన్నమాట, ప్రోగ్రామ్స్ లాగా. వాటిల్లో దీనికి ఒక గిఫ్ట్ వచ్చిందనమాట. కొన్ని లక్కీ డ్రాస్లా అలా కూడా వేస్తూ ఉంటారు. ఇది ఎలక్ట్రిక్ అనమాట. లేయర్స్గా కూడా పెట్టి కుక్ చేసుకోవచ్చు, అంటే వేపర్కి కూడా ఉడికేటట్టు కూడా పెట్టున్నారు. అలానే ఆ న్యూ ఇయర్ రోజు లైక్ డిసెంబర్ 31st ఎలాగో అలా ఆ నైట్ మేము వెళ్ళామన్నమాట. ఎలా ఉంటుంది చూద్దాం. మేము ఉండేది చాలా పెద్ద సిటీలో అనమాట. లైక్ ముంబై, చెన్నై ఎలా ఉంటామో అలాంటి ఏరియా అనుకోండి. సరే, వీళ్ళ న్యూ ఇయర్ కదా, ఏమన్నా సెలబ్రేషన్స్ అలా ఉంటాయేమోనని వెళ్ళాము. ఇన్ని రోజులు కొన్ని ఏరియాస్లో ఉంటే అవన్నీ కొంచెం చిన్న చిన్న ఏరియాస్ అనమాట. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఎంప్లాయీస్ అంతా వాళ్ళ ఊర్లోకి వెళ్ళిపోయేవారు. ప్రజెంట్ ఇప్పుడు మనం మెయిన్ సిటీలో ఉన్నాం కదా, ఎలా ఉండిద్దో అని వెళ్ళాము. హార్డ్లీ చెప్పాలి అంటే మామూలుగా ఒక 100 members మనకు డైలీ కనిపించే వాళ్ళు అయితే ఇప్పుడు మాకు 1 or 2 members కూడా కనిపించడం చాలా తక్కువ అనమాట. ఇతన్ని ఎందుకు చూపిస్తున్నానంటే ఈ ఎస్కలేటర్ చాలా పెద్దది, స్టెప్స్ చాలా ఉంటాయన్నమాట. ఇతను అది అవాయిడ్ చేసి స్టెప్స్ ఎక్కొచ్చాడు. చాలా కష్టం అది, అందుకని చూపించాను. వీళ్ళు దాన్ని కూడా ఎక్సర్సైజ్ లాగా చేస్తారనమాట. సరే, ఫైనల్గా ఇదైతే కొంచెం బిజీ ఏరియా అనమాట. లైక్ షాంఘై అలా మీరు వినుంటే బండ్ అనే ఒక ఏరియా ఉంటుంది షాంఘైలో, ఆ విధంగా అనమాట. ఇది ఒలింపిక్ స్పోర్ట్స్ సెంటర్, ఇక్కడ ఒలింపిక్స్ జరుగుతాయన్నమాట. ఆ ఏరియాకి వచ్చాము. ఇక్కడ ఏదన్నా ఈవెంట్స్ అలాంటివి ఏమన్నా ఉంటాయేమోనని. అసలు చూడండి, ఒక్కరు కూడా కనిపించలేదు. ఒక 1 or 2 members, ఒక్కరు కూడా అని కాదులేండి, ఒక 1 or 2 members తప్పినిస్తే మేము నడుస్తూ ఉంటే అసలు మనిషి కానీ వెహికల్స్ కానీ ఏమీ లేదు. ఇలా ఉంటుందన్నమాట చైనీస్ న్యూ ఇయర్ అనేది. వీళ్ళేంటంటే ఆ రోజుకి అందరూ ఇళ్ళల్లో ఉండి కుక్ చేసుకొని తినడం, సెలబ్రేట్ చేసుకోవడం, ఇదంతా వితిన్ రెస్టారెంట్స్లో కానీ లేకపోతే వాళ్ళ ఇళ్ళల్లో కానీ అలా చేస్తుంటారు. ఇంకెందుకని చెప్పి మేము రిటర్న్ అయిపోయాం. ఇక్కడ ఏంటో పిల్లలవి అన్నీ డ్రా చేస్తున్నారనమాట. ఎవరన్నా పిల్లలు చేసిండొచ్చు ఆ విధంగా. మా పాపకు నేను కూడా కూర్చొని డ్రా చేస్తాను అన్నట్టు ఏదో కొంచెం డ్రా చేస్తూ ఉంది. బాగా డ్రా చేస్తున్నారని ఊరికి అలా తీశాను. ఇంకా అక్కడి నుంచి రిటర్న్ అయిపోయాం. రిటర్న్ అయ్యి ఇంటికి వచ్చేసరికి మాకు 11:30 పైన అయింది. ఇంకా సరే చూద్దాం 12కి అన్నట్టు మా సైడ్ అయితే మాత్రం క్రాకర్స్ కాలుస్తున్నారు లైట్గా. అంటే ఈవినింగ్ 7-8 నుంచి, అలానే ఒక 1 week బిఫోర్ నుంచి ఇంకా మొత్తం క్రాకర్సే అనమాట. 12 అయ్యేసరికి మేమైతే ఆల్రెడీ తెచ్చుకొని ఉన్నాం. పిల్లలు ఒక 1 week కాదు కానీ ఒక 15 days ముందు నుంచే మా చుట్టుపక్కలంతా క్రాకర్స్ అనేటివి కాలుస్తూ ఉన్నారు. ఇంకా మేము కూడా ఎంక్వైరీ చేసుకొని ఎక్కడ ఉంటాయి అని కనుక్కొని తెచ్చుకున్నాం అన్నమాట. అది అసలు వీళ్ళ న్యూ ఇయర్ అంటే బయట తిరగడం అనేది వీళ్ళు తక్కువ అనమాట. మొత్తం ఇళ్ళల్లోనే సెలబ్రేట్ చేసుకుంటారు. అంటే ఎక్కువ రోజులు ఇస్తారు కదా, అది అయిపోయిన ఒక 3 or 4 days తర్వాత ఇంకా అందరూ ఒక్కొక్కరి ఇళ్ళకి వెళ్ళడము, వాళ్ళు వీళ్ళ ఇంటికి రావడము, ఇలా సెలబ్రేట్ చేసుకుంటారంట వీళ్ళు ఎక్కువ. అలానే మేము కూడా చైనాలోనే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అనేటివి అయితే చేసుకున్నాం.
మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే మరిన్ని చైనీస్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.